कल्याणे देवे शुभगे वरोढं भद्रो भागो रोदसी बभ्रवीमे कल्याणे तल्पाशोभमान कल्याणः वर्धतां दीर्घमायुः। ఆ గోవింద్కి డబ్బిచ్చాను, కానీ తను తీసుకోలేదు. అంటే జానకిని వదులుకోనన్నాడా? డబ్బు కోసం తనని ప్రేమించలేదు అన్నాడు. జానకి జీవితం బాగుండడం కోసం తను తప్పుకుంటానన్నాడు. వాళ్ళ నాన్నమ్మ కూడా ఇంటికి వచ్చి తన మనవడికి వేరే సంబంధం చూసుకుంటానని చెప్పి వెళ్ళింది. అమ్మయ్యా, ఏదైతేనే అడ్డు తొలగిపోయింది. ఇక జానకి మనదే. అదేనండి, ఇక జానకి మా ఇంటి కోడలే అని అక్క ఉద్దేశం. అవునండి, జానకి పేరు మీద మా తమ్ముడు పెద్ద బిజినెస్ మొదలు పెట్టాడు. అప్పుడే 10 లక్షలు సంపాదించాడు. ఇక జానకి మా ఇంట్లో అడుగు పెడితే డబ్బులే డబ్బులు. మంచి రోజు చూసి తాంబూలాలు మార్చుకుందాం. థ్యాంక్ యూ బావగారు, థ్యాంక్ యూ. ఎలాగైతేనే జానకి నా సొంతం కాబోతోంది. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఇప్పుడు తను ఎక్కడుందో తెలుసుకోవడం ఎలా? ఏంటి సార్, మీరు వెళ్ళిన పని ఏమైంది? మీరు వెతుకుతున్న అమ్మాయి దొరికిందా? లేదు. ఆ ఇంట్లోనే ఉండాలే. ఇదివరకు ఉండేదట, ఇప్పుడు లేదు. జాబ్ వదిలేసి ఈ ఊరే వదిలి వెళ్ళిపోయింది అని చెప్పింది. ఏంటి, ఊరు వదిలిపెట్టి వెళ్ళిందా? నాకు తెలియకుండా ఈ ఊళ్ళో కొత్త వాళ్ళు రారు, ఉన్నవాళ్లు వెళ్లరు. అంటే ఆ అమ్మాయి ఇక్కడే ఉందంటావా? ఉందో లేదో తెలుసుకోవాలి అంటే మీరు పని చేయండి. ఆవిడ పనిచేసే హాస్పిటల్కి వెళ్ళి నిజంగా ఉద్యోగం వదిలిపెట్టిందో లేదో ఆ డాక్టర్ని అడగండి. ఎస్, మంచి ఐడియా ఇచ్చా. ఇంతకీ ఈ హాస్పిటల్ ఎక్కడా? రండి, చూపిస్తాను. రండి. సార్, అదిగో అదే హాస్పిటల్, వెళ్ళండి. థ్యాంక్ యూ. వస్తాను సార్, ప్లీజ్ తీసుకో. నమస్తే డాక్టర్. నమస్తే, చెప్పండి. నేను పేషెంట్ని కాదండి, మీతో మాట్లాడాలని సిటీ నుంచి వచ్చాను. అలాగా, కూర్చోండి. చెప్పండి, ఏంటి విషయం? ఇక్కడ సుందరి అనే ఆవిడ వర్క్ చేస్తుందంట కదా, ఆవిడ ఒకసారి పిలుస్తారా? ఇంతకీ మీరెవరు? ఆవిడ పేరున మా కంపెనీలో చీటీ వేశారు. సంతకాల కోసం వచ్చాను. వాళ్ళ నాన్నగారు పంపించారు. అలాగా? అవునండి. తనుంటే పిలుస్తారా? ఆవిడ ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళిపోయిందండి. రాజీనామా? ఎందుకండి? ఎవరో దుర్మార్గుడు తనతో తప్పుగా ప్రవర్తించాడట. దాంతో ఈ ఊరు వద్దు, ఉద్యోగం వద్దని రిజైన్ చేసి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిందో ఏవైనా చెప్పిందా? లేదండి, ఏమీ చెప్పలేదు. మీరు చెప్తోంది నిజమే కదా డాక్టర్? మీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదండి. కావాలంటే మీరే చూడండి. ఇదిగోండి రెసిగ్నేషన్ లెటర్. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ డాక్టర్, నేను చెప్పమన్నట్టే చెప్పారు. మీరతన్ని ఎందుకలా చూస్తూ ఊరుకోవాలి? అరెస్ట్ చేయించొచ్చు కదా. లేదు డాక్టర్, అలా చేస్తే మాస్టర్ గారి పరువు పోతుంది. సుందరి గారు ఈ ఊళ్ళోనే ఉన్నారని తెలిసిపోతుంది. అందుకే ఇలా చెప్తే ఆయన ఊరొదిలి వెళ్ళిపోతారు, సమస్య తీరిపోతుంది కదా. మీరు చెప్పింది నిజమే,
డాక్టర్ గారు చాలా థ్యాంక్స్. నేను వెళ్తానండి. అలాగేమ్మా. ఏంటి మీ నాన్నమ్మ చెప్పేది నిజమేనా? నీకు వేరే సంబంధం చూస్తున్నారా? అవును, ఆ అమ్మాయి నీకంటే చాలా అందంగా ఉంటుంది, బాగా డబ్బు కూడా ఉంది. అయితే ఇంతకాలం నాతో తిరిగింది టైం పాస్ కి. కావాలంటే పెళ్ళయ్యాక కూడా నీతో సరదాగా గడుపుతానులే. ఆ? జానకి, జానకి, ఏంటమ్మా ఇది? భోజనానికి పిలిచినా రాకుండా ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏంటమ్మా సమాధానం చెప్పవే జానకి. స్వచ్ఛమైన వాడి ప్రేమకు డబ్బుతో విలువ కట్టి ఆ కుమార్ అవమానించాడు. అలాంటప్పుడు ఇంతకంటే ఏం చేయమంటావమ్మా? అమ్మా ఏం చేస్తున్నారు? ఏమీ లేదమ్మా, జానకి భోజనం చేయలేదు, ఎందుకు చేయలేదని అడుగుతున్నాను. కూర్చో. పర్వాలేదమ్మా. కుమార్ గారు లేరా? బయట బండి లేదు. హా బండా, అది ఎప్పుడు పనిచేస్తుందో ఎవరికి తెలియదు కదమ్మా. అమ్మా మీతో కాస్త మాట్లాడాలి. ఏమిటో చెప్పమ్మా. ఏం లేదు, నేను మిమ్మల్ని ఓ ప్రశ్న అడుగుతాను, మీరేమీ అనుకోకూడదు. నీ విషయంలో నేనెప్పుడైనా అలా ప్రవర్తించానా? లేదనుకోండి, కానీ పర్వాలేదు, చెప్పమ్మా. మీ అబ్బాయి గురించి మీ అభిప్రాయం ఏంటి? అదేం ప్రశ్నమ్మా? అంటే తను ఎలాంటి మనిషిని మీరు అనుకుంటున్నారు? అవతలి వాళ్ళ సంతోషం కోసం తన ఆనందాన్ని కూడా త్యాగం చేసేంత గొప్ప వ్యక్తి. వాడికి తల్లిని కావడం నిజంగా నా అదృష్టం. అంటే జానకి పెళ్లి విషయంలో కూడా ఆయన అభిప్రాయం ఉందన్నమాట. తప్పకుండా. వాడేం కోరుకున్నా జానకి సుఖంగా ఉండాలనే కోరుకుంటాడు. ఆ విషయంలో నాకంటే వాడే బాగా ఆలోచిస్తాడు. ఒకవేళ జానకి పెళ్లి విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం తప్పైతే మీరు ఆయన్ని సమర్థిస్తారా? సమర్థిస్తానమ్మా. ఎందుకంటే వాడి మీద నాకంత నమ్మకం ఉంది. నాకు తెలిసి వాడు ఏ తప్పు చేయడు. అలా జరిగితే దాని వెనుక ఏదో కారణం ఉంటుంది, లేదా వాడు మోసపోవటం అయినా జరుగుంటుంది. అమ్మా అమ్మా అమ్మా. ఏమిటి కుమార్, చాలా సంతోషంగా ఉన్నట్టున్నా? అవునమ్మా, త్వరలోనే మదన్కి జానకి నిశ్చితార్థం జరగబోతుంది. ఇదిగో స్వీట్లు కూడా తెచ్చాను, తీసుకో. ముందు మీరాకి జానకి ఇవ్వు. జానకి స్వీట్ తీసుకో అమ్మా. జానకి జానకి చూడండి మీరా గారు, నేనేం చేసినా తన మంచి కోసమే కదా. తను ప్రేమించిన వాడే కాదు అని వెళ్ళాక అలా కోప్పడితే నేను మాత్రం ఏం చేయగలను? కాస్త మీరైనా చెప్పండి. ఏంటమ్మా వాళ్ళు? ఏమైందిరా? వాళ్ళిద్దరూ కోపంగా ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడికి నేనేదో చేయకూడని పాపం చేసినట్టు ఎందుకని ఫీల్ అవుతున్నారు? జానకి చిన్నపిల్ల కదరా, అదే అర్థం చేసుకుంటుందిలే, నువ్వేం దిగులు పడుకో. ఇదిగో చూడు, నాకు స్వీట్ ఇవ్వు. ఇవ్వు.
ఓ